వెల్కమ్ టు క్రికెట్. యూపీఎస్సీ పేపర్ 1 డైలీ 51 మినిట్స్ సిరీస్‌లో 23rd డేకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒకసారి మనం సిలబస్‌ని అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు సిలబస్‌ని ఎందుకు నేను మీకు చూపిస్తానంటే, ఒక ఎగ్జామ్ సంబంధించి అది ఏపీఎస్సీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సిలబస్ మీద మనకు ఒక క్లియర్ ఐడియా మన మైండ్‌లో ఉంటే నియర్లీ 20-25% మనము ఆ ఎగ్జామ్‌లో విజయం సాధించొచ్చు. అసలు సిలబస్సే తెలియకుండా మనం ఎగ్జామ్‌కి పోవడం అనేది క్వాలిఫై అవ్వాలి అనుకోవడం చాలా చాలా పొరపాటు. సో, అందుకే సిలబస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఇందులో 1-8 వరకు ఇప్పుడు మనం బిట్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వారి కోసం నేను మరీ చెప్తున్నాను. ఈ 1-8 వరకు ఉన్న పాయింట్స్‌లో ప్రతి పాయింట్ మీద 5 క్వెషన్స్ నేను ఇస్తాను. సో, మొత్తం మీద మనకు 50 క్వెషన్స్‌ని మనకు అందుబాటులో ఉంటుంది. 9థ్, 10థ్ పాయింట్ మాత్రం నేను ఇప్పుడు ముట్టుకోవట్లేదు. ఎందుకంటే అవి కొంచెం పెన్ అండ్ పేపర్ కాంబినేషన్‌లో ఉన్న క్వెషన్స్ ఉంటాయి. సో, మనం అంటే ఏంటంటే మనకు నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన మనం క్వెషన్ చూసి ఆన్సర్ పెట్టేంత స్థాయి కాదవి. అవి కొంచెం అడ్వాన్స్‌డ్. సో, అందుకనే అవి కాదు. సో, ఓన్లీ క్వెషన్ ఆన్సర్ క్వెషన్ చూసిన వెంటనే ఆప్షన్ టిక్ చేసే విధంగా 1-8 వరకు ఉన్నాయి కాబట్టి అవి నేను పిక్ చేసుకున్నాను. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. 2025లో ఫిన్లాండ్ ఒక దేశంలో నిర్దిష్ట బేసిక్ ఆదాయం అమలు అంటే ఆన్సర్ ఫిన్లాండ్. సో, ఇది పొరపాటు ఇక్కడ. సో, 2025లో ఒక దేశంలో నిర్దిష్ట బేసిక్ ఆదాయం అమలు ఎంత చేసిన దేశం ఏది అంటే ఆన్సర్ ఫిన్లాండ్. విచ్ కంట్రీ అప్రూవ్డ్ యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ సెప్టెంబర్ 2025. ఆన్సర్ ఈస్ ఫిన్లాండ్. తర్వాత 2025లో పెరిగిన క్లైమేట్ కెమికల్స్ ఒప్పందం పేరు మాంట్రియల్ ప్రోటోకాల్. విచ్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ వాస్ ఎక్స్‌పాండెడ్ టు మోర్ సిగ్నేటరీస్ ఇన్ 2025. ఆన్సర్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఆన్ క్లైమేట్ కెమికల్స్. తర్వాత 2025లో ప్రపంచపు అతి చిన్న నోబెల్ పురస్కార గ్రహీత ఎవరు? అనా లూసియా బ్రెజిల్. హూ బికేమ్ ద వరల్డ్స్ యంగెస్ట్ నోబెల్ లారెట్ ఇన్ 2025. ఆన్సర్ అనా లూసియా ఆఫ్ బ్రెజిల్. 2025లో లివబిలిటీ సిటీ సూచికలో అగ్రస్థానం ఎవరిది? ఆన్సర్ వియన్నా. వాట్ ఈస్ ద వరల్డ్స్ లీడింగ్ లివబిలిటీ సిటీ ఇండెక్స్ ఇన్ 2025? ద ఆన్సర్ ఇస్ వియన్నా సిటీ. 2025లో సుడాన్‌కు పంపిన సహాయక ప్యాకేజ్ విలువ ఎంత? ఆన్సర్ $3 బిలియన్. వాట్ మేజర్ ఎయిడ్ ప్యాకేజ్ వాస్ సెంట్ టు సుడాన్ బై ద గ్లోబల్ కమ్యూనిటీ ఇన్ 2025? ఆన్సర్ $3 బిలియన్ హ్యుమానిటేరియన్ రిలీఫ్. సో, ఇక నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్దాం. ఫిబ్రవరి 2025లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. హూ బికేమ్ ద ఇండియాస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ఫిబ్రవరి 2025. ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. 2025లో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం పేరేంటి? ప్రధాని ధన్ ధాన్య కృషి యోజన. Which scheme was launched to empower 1.7 crore farmers in 2025? Answer Pradhan Mantri Dhan Dhanya కృషి యోజన. ఇస్రో 2025లో ఎంతటి ఘనత సాధించింది? మార్స్‌పై ల్యాండింగ్ చేసిన 3వ దేశంగా మారింది. What major milestone did ISRO achieve in 2025? India became the third nation to land on Mars. సో, 2025లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలిచిన భారత రచయిత భాను ముస్తాక్. హార్ట్ ల్యాంప్ అనే పుస్తకం పేరు సంబంధించి ఆయన అవార్డు గెలుచుకున్నారు. హూ వన్ ద ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇన్ 2025 ఫర్ కన్నడ వర్క్? ఆన్సర్ భాను ముస్తాక్. బుక్ కాల్డ్ హార్ట్ ల్యాంప్. మిస్ వరల్డ్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. ఇన్ విచ్ సిటీ వాజ్ మిస్ వరల్డ్ 2025 హెల్డ్? ఆన్సర్ ఈజ్ హైదరాబాద్. తర్వాత ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్తే 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత? 3,22,359 కోట్లు. ఎగ్జామ్ పరంగా ఇది చాలా 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 ముఖ్యమైన బిట్ ఇది. సో, 322,359 ఆ యొక్క డిజిట్స్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ బడ్జెట్ డిడ్ ఆంధ్రప్రదేశ్ ప్రెజెంట్ ఫర్ 2025-26? సో, ఆన్సర్ 322,359 crore ఫర్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. 2025లో ప్రారంభించిన క్లీన్ ఆంధ్ర విజన్ యోజన ప్రధాన ఉద్దేశం వ్యర్థాల నిర్వహణ. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద క్లీన్ ఆంధ్ర విజన్ లాంచ్డ్ ఇన్ 2025? వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లీన్లీనెస్. ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ తగ్గిన శాతం 5.8%. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్
decline in crime rate reported in Andhra Pradesh. Answer 5.7% in 2024. And Vijayawada ఏ నూతన ఐటీ మౌలిక సదస్సు కేంద్రం ఏర్పాటు చేశారు? ఆన్సర్ స్టార్టప్స్ కేంద్రం. సో వాట్ న్యూ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాస్ డెవలప్డ్ ఇన్ విజయవాడ ఇన్ 2025? ఆన్సర్ న్యూ స్టార్టప్స్ ఇంక్యుబేషన్ సెంటర్. మేరా రేషం మేరా అభిమాన్ కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వన్ ద బెస్ట్ స్టేట్ అవార్డ్ అండర్ ద మేరా రేషం మేరా అభిమాన్ ప్రోగ్రామ్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. సో భారత్ జెన్ ఉద్దేశం ఏంటి? ఏఐ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధి. వాట్ ఈస్ భారత్ జెన్స్ ఫోకస్ ఇన్ ఏఐ డెవలప్మెంట్? క్రియేటింగ్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ మల్టీలింగ్వల్ ఎల్ఎల్ఎం ఫర్ జనరేటివ్ ఏఐ. అంతరిక్ష బయోటెక్నాలజీ పరిశోధనలో భారత్ ఉత్సాహం. స్పేస్ న్యూట్రిషన్ మైక్రోగ్రావిటీ కిట్ అభివృద్ధి. హౌ ఈస్ ఇండియా అడ్వాన్సింగ్ స్పేస్ బయోటెక్నాలజీ రీసెర్చ్? ఇండిజినియస్ స్పేస్ న్యూట్రిషన్ అండ్ మైక్రోగ్రావిటీ కంపాటబుల్ బయోకిట్స్ డెవలప్మెంట్. తర్వాత శాస్త్ర సాంకేతిక విభాగం 2025లో ముఖ్య పాత్ర పరిశోధన మరియు ఆవిష్కరణలు. వాట్ రోల్ డస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లే ఇన్ 2025? డ్రైవింగ్ రీసెర్చ్, కొలాబొరేషన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్ అడాప్షన్. తర్వాత 2025లో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణం $8 బిలియన్. వాట్ ద సైజ్ ఆఫ్ ఇండియా స్పేస్ ఎకానమీ యాజ్ ఆఫ్ 2025? US $8 billion, expect to grow 5-fold soon. తర్వాత యాక్సియం 4 అంతరిక్ష మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యం. నేమ్ ద అప్కమింగ్ స్పేస్ మిషన్ ఇన్వాల్వింగ్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ పోజింగ్ యాజ్ పైలట్స్. యాక్సియం 4 మిషన్ అబ్రాడ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. హిస్టరీ విషయానికి వస్తే దక్షిణేశ్వర్ సెయింట్ గా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ శ్రీ రామకృష్ణ పరమహంస. హూ ఈజ్ నోన్ యాజ్ ద సెయింట్ ఆఫ్ దక్షిణేశ్వర్? శ్రీ రామకృష్ణ పరమహంస. భారతంలో వాణిజ్యం మొదలుపెట్టిన యూరోపియన్ శక్తి ఏది? ఆన్సర్ పోర్చుగల్. సో విచ్ యూరోపియన్ పవర్ వాజ్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ ట్రేడ్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఇస్ పోర్చుగల్. మొదటి బౌద్ధ సంఘ మంతా ఏర్పడింది ఎక్కడ? ఆన్సర్ రాజగృహ. వేర్ వాజ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్? ఆన్సర్ రాజగృహ. పంచతంత్రం తంతువు కాదు పంచతంత్రం కథలను కంపైల్ చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ విష్ణు శర్మ. హూ కంపైల్ ద స్టోరీస్ ఆఫ్ పంచతంత్ర? ఆన్సర్ విష్ణు శర్మ. యాక్చువల్గా నేను వీటికి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఇవ్వాలనుకున్నాను. అయితే ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కొన్ని వర్క్స్ ఉంటాయి అండ్ మా టీంలో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకు వ్యక్తిగతంగా కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో వీడియోస్ అయితే ప్రతిరోజు ఇవ్వగలుగుతున్నాం కానీ ఈ యొక్క పీడిఎఫ్ పరంగా మాత్రం కొంత వెరిఫై చేసి ఒక పీడిఎఫ్ మనం ఇస్తే అది ఎప్పటికీ ఉండిపోతుంది అండ్ అది పొరపాటు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతోనే కొంచెం లేట్ అవుతోంది. సో దానికి వెరీ సారీ. బట్ అది ఖచ్చితంగా ఇస్తాం మీకు. బట్ అది ఎలా ఇవ్వాలనేదే కొంచెం ఆలోచన. అంటే కొంచెం ఎర్రర్ ఫ్రీగా అసలు దాంట్లో పొరపాటు అనేది లేకుండా ఇవ్వాలని మేము ఆలోచిస్తున్నాం. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది. సో దయచేసి ఏమనుకోకండి. సో నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలంలో మొట్టమొదటి స్థాయిలో ఉపయోగించిన లోహం ఏంటి? ఆన్సర్ రాగి. వాట్ మెటల్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై వేదిక్ పీపుల్? ఆన్సర్ కాపర్. ఇక జాగ్రఫీ విషయానికి వస్తే పంచ నదుల భూమి పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆన్సర్ పంజాబ్. విచ్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్? ఆన్సర్ ఈస్ పంజాబ్. తర్వాత కాటన్ సాగుకు అత్యుత్తమైన మట్టి ఏది? ఆన్సర్ బ్లాక్ సాయిల్. విచ్ సాయిల్ ఈజ్ అ టైప్ ఆఫ్ విచ్ సాయిల్ టైప్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ కాటన్ కల్టివేషన్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఈజ్ బ్లాక్ సాయిల్. హార్ట్ ఆఫ్ ఇండియా అని పిలువబడ్డ పీఠభూమి దక్కన్ పీఠభూమి. విచ్ ప్లాటూ ఈజ్ కాల్డ్ ద హార్ట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ దక్కన్ ప్లాటూ. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ నీలగిరి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా? ఆన్సర్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఫాలోడి, రాజస్థాన్. ఇండియాస్ హైయెస్ట్ టెంపరేచర్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అట్ ఫాలోడి, రాజస్థాన్.
సో రాజస్థాన్‌లో ఎడారి ఉంది గదా! సో ఆటోమేటిక్‌గా హైయెస్ట్ టెంపరేచర్ అక్కడ నమోదైంది. తర్వాత పాలిటీ విషయానికొస్తే ప్రధాని నియామకం ఎటువంటి ఆర్టికల్‌లో ఉంది? ఆన్సర్ ఆర్టికల్ 75. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్స్ అపాయింట్‌మెంట్? ఆర్టికల్ 75. రాజ్యాంగాన్ని చూసే అధికారం ఎవరిది? లోక్‌సభ సెక్రటరీ జనరల్. హూ హోల్డ్స్ కస్టడీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ద సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్‌సభ. గవర్నర్‌ను నియమించే ఆ రాజ్యాధికారం ఎవరిది? రాష్ట్రపతి. హూ హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ పవర్ టు అపాయింట్ ద గవర్నర్? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 63. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 63. 10th షెడ్యూల్ ప్రధాన విషయం వ్యతిరేక చట్టం. దట్ ఈస్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ వాట్ ఇష్యూ? యాంటీ డిఫెక్షన్ లా. ఎకానమీ పరంగా వస్తే మహిళా స్టార్టప్లకు ప్రధాన ఫండింగ్ స్కీమ్ పేరు ప్రధాని ముద్రా యోజన. విచ్ స్కీమ్ టార్గెట్స్ స్టార్టప్ ఫండింగ్ ఫర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్? ఆన్సర్ పీఎం ముద్రా యోజన. 2025లో గరిష్ట ట్యాక్స్ రేట్ ఏది? 24 లక్షలకు పైగా ఉంటే 30% అన్నమాట. వాట్ ఈస్ ద న్యూ హైయెస్ట్ ట్యాక్స్ రేట్ యాస్ పర్ ద 2025 ఇన్కమ్ ట్యాక్స్ బిల్? ఆన్సర్ 30% ఫర్ ఇన్కమ్స్ అబౌవ్ 24 lakhs. తర్వాత పిఎల్ఐ స్కీమ్ ఉద్దేశం ఏంటి? తయారీ ఎగుమతి ప్రోత్సాహం. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎల్ఐ? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ టు బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్స్. ఆగస్ట్ 2025లో ఉత్తమ కాదు. ఇలాంటి పొరపాట్లుంది. సో, ఇలాంటి పొరపాట్లున్నాయి కాబట్టి నేను పీడీఎఫ్ కొంచెం లేట్ అవుతుంది. నేను పదే పదే చెప్తున్నాను. సో, నిరుద్యోగ శాతం ఎంత? ఆన్సర్ 7.6%. సో, వాట్ ఈస్ ద ఇండియాస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ యాస్ ఆఫ్ ఆగస్ట్ 2025? ఆన్సర్ 7.6%. భారతదేశ పెద్ద ఐటీ ఎగుమతి గమ్యం ఏంటి? యూఎస్ఏ. నేమ్ ఇండియాస్ లార్జెస్ట్ ఐటీ ఎక్స్‌పోర్ట్ డెస్టినేషన్? ఆన్సర్ యూఎస్ఏ. తర్వాత సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లోకి వెళ్దాం. ఇందులో ఫస్ట్ క్వెషన్ ఎస్‌డీజీ ప్రోగ్రెస్‌ను సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ ద్వారా పరీక్షిస్తారు. విచ్ రిపోర్ట్ ఇయర్లీ అనలైజెస్ ఎస్‌డీజీ ప్రోగ్రెసెస్ ఫర్ ఆల్ యూఎన్ మెంబర్స్? ఆన్సర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్. బహుళ కొలమాన పేదరిక సిద్ధాంతాన్ని ఎంపీఐ చేస్తుంది. విచ్ ఇండికేటర్ మెజర్స్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ? ఆన్సర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ. 2025లో గ్రామీణ నీటి లభ్యత ఎంత ఉంది? 80% ఉంది. రూరల్ ట్యాప్ వాటర్ కవరేజ్ ఈజ్ అబౌట్ వాట్ పర్సెంటేజ్ ఇన్ 2025? ఆన్సర్ 80%. ఎస్‌డీజీ ఇండెక్స్‌ను నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఎస్‌డీజీ ఇండెక్స్ లాంచ్డ్ బై విచ్ బాడీ? ఆన్సర్ నీతి ఆయోగ్. తర్వాత ఎస్‌డీజీ 13లో భారత్ ప్రగతి చాలా నెమ్మదిగా ఉంది. చాలా స్లోగా ఉంది. విచ్ ఎస్‌డీజీ హాస్ ద స్లోయెస్ట్ ప్రోగ్రెస్ ఫర్ ఇండియా? ఆన్సర్ ఎస్‌డీజీ 13. ఆన్సర్ క్లైమేట్ యాక్షన్. ఇక లాస్ట్ పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్‌లోకి వెళ్తే 2014లో 80 కంటే 2025లో 168 భూకంప పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం మన భారతదేశంలో. హౌ మెనీ సిస్మిక్ అబ్జర్వేటరీస్ డస్ ఇండియా హ్యావ్ యాస్ ఆఫ్ 2025 అంటే 168 ఉన్నాయి. ఇంతకుముందు 2014లో 80 ఉండిన్నాయి. ఇప్పుడు అది 168కి పెరిగాయి ఈ 10 సంవత్సరాల్లో. నెక్స్ట్ క్వెషన్ 2024లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క యాక్ట్‌ని అమెండ్ చేశాము. వాట్ మేజర్ అమెండ్మెంట్ వాస్ పాస్డ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇన్ 2024? సో, డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 ఫర్ ఎన్హాన్స్డ్ డిజాస్టర్ రెస్పాన్స్ రూల్స్. ఒక విపత్తు వస్తే దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎవరెవరు రెస్పాండ్ అవ్వాలి? ఏ ఏ కేటగరీస్ వాళ్ళకి మనం వాళ్ళని రెస్పాన్సిబుల్‌గా ఉంచాలి? ఈ అన్ని విషయాల మీద ఆ యాక్ట్‌ని అమెండ్ చేయడం జరిగింది. అప్డేట్ చేయడం జరిగింది. సో, 2025లో ఐసీఆర్ అపత్కాల సమన్వయ కేంద్రం ప్రారంభమైంది. వాట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్? ఐసీఆర్ఈఆర్ సెంట్రలైజ్డ్ ఎమర్జెన్సీ కోఆర్డినేషన్ ప్లాట్‌ఫామ్ లాంచ్డ్ ఇన్ 2025. తర్వాత జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ ప్రణాళికలు డీడీఎంఏ చేయాలి. సో, విచ్ గవర్నమెంట్ బాడీ డ్రాఫ్ట్స్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్? సో, ఆన్సర్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్
మేనేజ్మెంట్ అథారిటీస్ డీడీఎంఏస్ ఆ ప్లాన్స్ అన్నది వాళ్ళు వేయాల్సి వస్తుంది. తర్వాత వాతావరణ సహనం అంటే వాతావరణ మార్పు లోపించిన సామర్థ్యం. వాట్స్ ద క్లైమేట్ రెసిలియన్స్? ద కెపాసిటీ ఆఫ్ కమ్యూనిటీస్ టు అడాప్ట్ అండ్ రికవర్ ఫ్రమ్ ద క్లైమేట్ ఇంపాక్ట్స్. సో ఇంతటితో ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని పూర్తయిపోయాయి. అండ్ రేపటి వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో నేను మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఈ వీడియోస్ ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ఈ యొక్క ఇవి కొంచెం హార్డ్ వర్క్తో కూడుకున్నవి. సో ఇవి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేవాలి, అందరికీ ఈ వీడియోస్ రీచ్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.